నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇంధన సెగలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు అగ్రరాజ్యం అమెరికా అంచనా తప్పుతోంది. ఇరాన్ తగ్గేదేలే అంటోంది. దీంతో ప్రపంచ దేశాల గుండెల్లో చమురు మంటలు చెలరేగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. అటు టెహ్రాన్, ఇటు వాషింగ్టన్ పంతాలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇంతకీ మిడిల్ ఈస్ట్లో అసలు ఏం జరుగుతోంది? ఇరాన్ పాలకుల హెచ్చరికల ఆంతర్యం ఏంటి? 9/11 తరహా అటాక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, ప్రకటనలతో దడపుట్టిస్తున్నాయి. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఇక నుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఏదో ఒక వంతెన లేదంటే విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన కామెంట్స్కు ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది ఐఆర్జీసీ. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని బెదిరించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో క్రూడ్ ఆయిల్ సంక్షోభం డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంపై ఇంధన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు అమ్మకుండా అడ్డుకుంటే తాట తీస్తామంటోంది టెహ్రాన్. ఏ ఒక్క దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వమంటోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబాఫ్ వార్నింగ్తో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు షేక్ అయ్యాయి. ఆంక్షలతో అమెరికా తమ పొట్ట కొడితే పశ్చిమాసియా మొత్తాన్ని స్తంభింపచేస్తామన్నారు. పన్నెండు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అసలు ఆటంతా హార్మోజ్ జలసంధి చుట్టే తిరుగుతోంది. ప్రపంచ చమురు రవాణాకు ఆ మార్గం అత్యంత కీలకం. అక్కడ అమెరికా బలగాలు భారీగా మోహరించాయి. దీంతో తమ భద్రతకు గ్యారంటీ ఇచ్చే వరకు పాత పరిస్థితులు రావంటోంది ఇరాన్. దేశ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు టెహ్రాన్ పెద్దలు. ఇక ఎర్ర సముద్రంలో సౌదీ ట్యాంకర్లపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఒకవేళ హార్మోజ్ జలసంధిలో సరఫరాకు విఘాతం కలిగితే గ్లోబల్ సప్లై చైన్ నిలిచిపోనుంది. అదే గనక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. సైనిక దాడుల కంటే ముందే దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభానికి తెరదించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతినడం ఖాయమంటున్నారు నిపుణులు.